ఈ నిత్య ప్రేమ అనే కార్యక్రమం ద్వారా వాక్యాన్ని ధ్యానించుకున్నామండి. ఈరోజు ఈరోజు మన యొక్క అంశం ఏమిటి అంటే, ప్రియమైన దేవుని వల్లరా దేవుని వాక్యాన్ని ఎందుకు బోధించాలి, దేవుని వాక్యాన్ని ఎందుకు బోధించాలి అని మనందరం కూడా తెలుసుకున్నాం. ప్రియమైన దేవుని వల్లరా అయితే ఏమి చెబుతూ ఉన్నది అంటే, వాక్యం దేవుని వాక్యాన్ని బోధించటం వల్ల మనందరము కూడా నేర్చుకున్నాం. ఏమని నేర్చుకుంటున్నాం అంటే, ప్రియమైన దేవుని పిల్లలరా చూడు, 119వ కీర్తన 130వ వచ్చిన మనందరం కూడా చదువుకోగలిగినట్లయితే, నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. చూడు ప్రియమైన దేవుని పిల్లలరా, వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఏమని సెలవిస్తూ ఉన్నది? వాక్యము వెల్లడి అవుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ ఒక్కరు కూడా వాక్యాన్ని తమరు ఏదో గొప్పగా చెప్పుకోవాలని, తన మాటను వినపడవాలని చెప్పటం కాదు, కానీ వాక్యం వెల్లడి అవుట తోడని ఏమి కలుగుతుంది అంటే వెలుగు కలుగుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అదే విధముగా తెలివి లేని వారికి తెలివినిచ్చును, తెలివి కలిగిస్తుంది. మూర్ఖత్వముగా ప్రవర్తించటం, తాము మూర్ఖత్వను విడవలేకుండా ఉండటం, అజ్ఞాన దశలో ఉండిపోవటం, అదే దానిని ఇబ్బందికరంగా మనం భావించకూడదు. ఎందుకని అంటే, దేవుని మాట సెలవిస్తున్నది అంటే దేవుని ఇష్టము లేకుండా అది ప్రకటింపబడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏదైనా సరే దేవుని మాటే దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యం ప్రకటించబడుతున్నది అంటే దేవుని మాట లేకుండా ఏ ఒక్క మాట కూడా ప్రకటించబడదు. అందుకే దేవుని వాక్యం ఎందుకు బోధించబడుతుంది అంటే, దేవుని వాక్యం బోధించాల్సిన అవసరం దేవుని కలిగిస్తున్నాడు. అక్కడ అవసరం కాబట్టి దేవుడి ఆ సమయాన్ని మనకు ఏర్పాటు చేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంతేకాని దేవుని వాక్యం వినడానికి ఇబ్బంది పడకూడదు. దేవుని వాక్యం వినడానికి ఏ ఒక్కరు కూడా నిరాశ పడకూడదు, ఆశ కలిగి జీవించాలి. ఆ ఆశ మనందరిని కూడా దేవుని దగ్గరకు నడిపిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ వాక్యము చూడు ఏమని చెబుతూ ఉన్నది? నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివిని కలిగించును. అందుకే మనందరం కూడా ప్రియమైన దేవుని పిల్లలరా, దేవుని వాక్యం వినాలి. దేవుని వాక్యం అందుకే బోధించబడుతున్నది. దేవుని వాక్యం ఎందుకు వినాలయా అంటే, దేవుని వాక్యం వినటం వలన మనందరికీ కూడా తెలివి వస్తున్నది. మనందరం కూడా తెలివి కలిగి దేవుని వాక్యానుసారంగా నడుచుకొని జీవించాలి అంటే, ప్రియమైన దేవుని పిల్లలరా, వాక్యం మనకు వినిపించాలి. ఆ వాక్యం వినిపించకపోతే ఏ ఒక్కరైనా సరే ప్రియమైన దేవుని వాళ్ళరా మనకు అలాగా జీవించాలి అని తెలుస్తున్నదా? ప్రమాదం ఉన్నది అని మనకు గుర్తిరుగుతామా? తెలియబడుతున్నదా? తెలివి లేకుండా మూర్ఖత్వంలోనికి వెళ్ళిపోతున్నాం. అలాగే వెళ్ళిపోకుండా దేవుని మాటలు మనం ఆశ కలిగి వినాలి. ఆ ఆశ మనందరినీ కూడా దేవునికి ఇష్టలుగా చేస్తున్నది. ఆ ఆశ దేవుని దగ్గరకు నడిపిస్తున్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి మనందరం కూడా ఎలాగ జీవించాలి అంటే, వాక్యం వినేవారముగా, వాక్యాన్ని ఆస్వాదించేవారముగా జీవించాలి. అందుకే చూడు, ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం మనందరం కూడా చదువుకోగలిగినట్లయితే, ఆమోసు గారు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం మనందరం కూడా చదువుకోగలిగినట్లయితే, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. తాను ఏదైనా కీడు చేయాలి అనుకుంటే దేవాతి దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు తెలియపరచకుండా ఏమీ చేయడు. ముందుగా తన సేవకులకు తెలియపరుస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా,
ముందుగా తన సేవకులకు తెలియపరిచినప్పుడు ఆ సేవకులు దేవుని మాటను చెబుతారు. అయ్యా, నీకు ప్రమాదము రాబోతున్నది, ఆ ప్రమాదము నుంచి నువ్వు ఎక్కడికి బయటికి పడాలి అంటే, ఆ ప్రమాదం నుంచి నువ్వు తప్పించుకోవాలి అంటే నువ్వు దేవుడు ఈ విధముగా నేను జీవించమన్నాడు. దేవుడు మాట చూడు ఈ విధముగా చెబుతున్నది. దేవుడు నిన్ను ఈ విధముగా బ్రతకమన్నాడు అని చెబితే లోబడిన వాడు శిక్ష నుంచి తప్పించుకుంటాడు, తిరగబడిన వాడు శిక్షకు పాత్రుడైపోతాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే చూడు ఏమని చెబుతున్నాడు, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయుడు అని చెబుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏదైనా చేయాలి అంటే తన సేవకులైన ప్రవక్తలకు ముందుగానే తెలియపరచాలి. తెలియపరచకపోతే ఏమీ చేయడు. అందుకే సేవకులుగా ఏదో చెబుతున్నారు అనుకోవటం కాదు, కానీ అది దేవుడే చెప్పిస్తున్నాడనే ఆలోచనలోనికి వెళ్ళిపోవాలి. అది దేవుని మాట అని గుర్తెరిగినప్పుడు చెబుతున్న వారి మీద ప్రేమ కలుగుతుంది. వారు చెబుతున్న మాటల మీద ప్రేమ కలిగి వినాలని ఆశ పుడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాంటి ఆశను మనందరము కూడా సంపాదించుకోవాలి అంటే దేవుని మాటలు చెప్పువారు దేవుడు చెప్పమంటేనే చెబుతున్నారు అన్న ఆలోచన కలిగి ఉండాలి. హృదయము నిండిన కొలది నోరు మాట్లాడుతుంది. హృదయములో ప్రేమ ఉంటే నోట నుంచి ఏమొస్తుంది? కృతజ్ఞత వచనమే వస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అదే హృదయములో అసూయ ద్వేషం ఉంటే నోటి నుంచి బూతులను పోకే మాటలు వస్తవి. వారిని ద్వేషించే విధముగా మాట్లాడే మాటలు వస్తవి. ఆ విధముగా కాకుండా మన హృదయాలలో నింపుకోవలసినది ఏమిటి అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మాట్లాడమంటేనే మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్పిన మాటలే దేవుని వాక్యాలను మనందరం కూడా గుర్తెరిగి జీవించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనందరం కూడా చూడు, నినేవే పట్టణం గురించి మనందరం చదువుకోగలిగినట్లయితే యోనా గ్రంథము చూడు. ప్రియమైన దేవుని పిల్లలారా, 3వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి మనందరం కూడా చదువుకోగలిగినట్లయితే, అంతటా యెహోవాకు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నిన్నే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచేయి సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినేవే పట్టణమునకు పోయెను. నినేవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రమాణమంతా పరిమాణము గల పట్టణం. ఎవరు సెలవిచ్చారు ప్రియమైన దేవుని పిల్లలారా యోనా గారికి అంటే, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు ఆజ్ఞ ఇచ్చి, అయా నువ్వు వెళ్ళి వారికి ఒక ప్రకటన చేయి అని దేవుడు చెప్పిన ప్రకటన ఆజ్ఞ అనుసారంగా ప్రకటిస్తున్నాడు, కానీ తన సొంత నిర్ణయం ప్రకారం ప్రకటించటం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే తన సేవకులైన ప్రవక్తను పంపిస్తున్నాడు. ఎవరిని? యోనా గారిని. నినేవే పట్టణము ప్రమాదములో ఉన్నది. నినేవే పట్టణము ప్రమాదము నుంచి గట్టెక్కాలి. తప్పించుకోవాలి అంటే ఎవరిని పంపాలి? ఒక ప్రవక్తను పంపిస్తున్నాడు. ఆ ప్రమాదం అని చెప్పినప్పుడు ఆ ప్రమాదమును గుర్తెరిగి వారు చూడు తప్పించుకుంటానికి ప్రయత్నము చేస్తారు. వారు చేయవలసినది కూడా ప్రవక్త గారే తెలియపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, చదువుకుందామండి. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినేవే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా, నినేవే పట్టణపు వారు దేవుని విశ్వాసం నుంచి ఉపవాస దినము చాటించి గనులేమి అలుపులేమి అందరూ ఉపవాస గోనెపాట కట్టుకునేది. ఆ సంగతి నినేవే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నాడు. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు తన మనసు తిప్పుకొని, చూడు ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ సంగతి చెబుతున్నాడో తెలుసా?
ఇంకా 40 దినములకు నినేవే పట్టణం నాశనం అయిపోతుంది అంటే శాపం పాలైపోతుంది అని ఎవరు? యోనా గారి ద్వారా దేవుడు చెప్పించాడు. యోనా గారు ప్రకటన చేశాడు. ప్రియమైన దేవుని పిల్లలరా, ప్రకటన చేసినప్పుడు వారు తిరుగుబాటు చేయల, వారు ఎదురు తిరగలేదు. ప్రియమైన దేవుని పిల్లలరా, ఎదురు తిరగకుండా ప్రవక్త మాట విన్నారు. అందరూ కూడా చూడు దేవుని మనస్సును త్రిప్పే ప్రయత్నం చేస్తున్నారు. దేవుని మనస్సును త్రిప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలరా, వారందరూ కూడా గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. మరి రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకున్నాను కనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కాని ఎద్దులు కాని గొర్రెలు కాని మేతమేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములు విడిచి తాము చేయి బలత్కార్యములు మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలను. జనులు మనస్పూర్వకముగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినేవే పట్టణంలో చాటించి ప్రకటన చేసేది. ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చి కీడు చేయక మానెను. చూడు ప్రియమైన దేవుని పిల్లలారా, అదే కాని యోనా గారు ప్రకటన చేయకపోతే నినేవే ప్రజలకు తెలిసేదా? తెలియదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక యోనా గారు ప్రకటన చేసినప్పుడు వారికి తెలిసినది. ఈ వాక్యము కూడా అందుకే ప్రకటించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యం అందుకే ప్రకటించాలి, అందుకే బోధించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము కూడా వినువారు ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి విని వాక్యం ఎందుకు సెలవిస్తుందని వాక్యానుసారంగా లోబడి దేవుని మనస్సును మార్చే విధముగా మనందరం కూడా జీవించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, అదే చూడు, యోనా గారు ప్రకటన చేయకపోతే, యోనా గారు వాక్యాన్ని బోధించకపోతే నినేవే ప్రజలకు, నినేవే రాజుకు ఈ 40 దినములకు నినేవే పట్టణం నాశనం అవుతుందని తెలిసేదా? తెలీదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే తన సేవకుల ద్వారా మాట్లాడిస్తున్నాడు. చూడు, ఒక సేవకుడైన యోన, ప్రవక్త అయిన యోన చెప్పిన మాటలకు లోబడి మాటల అనుసారంగా నడుచుకొని దేవునికి మనస్సును మార్చే విధంగా వీరు మారిపోయారు. తన పట్టణాన్ని లయము కాకుండా కాపాడుకున్నారు. అందుకే దేవుని వాక్యం బోధించబడుతున్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా చూడగలిగినట్లయితే మనందరము కూడా చూడు, ఇంకా ఏమి చూస్తుంది అయ్యా అంటే, మనందరము కూడా వాక్యం బోధించేటప్పుడు శ్రద్ధాశక్తులు కలిగి విని వాక్యానుసారంగా నడుచుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం మనందరం కూడా చదువుకోగలిగినట్లయితే, రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి, ఆ దినముల్లో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యుద్ధకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకుని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలము సమస్తం నేట్లు జరిగించిన కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. చూడు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ యెషయా గారు ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ఏమని? అయ్యా, నువ్వు హిజ్కియా యొద్దకు పోయి నువ్వు మరణమవుతున్నావు అని చెప్పు అన్నప్పుడు తను ప్రార్థన చేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థన చేసినప్పుడు అతడు కన్నీళ్లు విడుచు దేవుని ఎదుట ప్రార్థన చేసినప్పుడు దేవుడు చూడు మరలా తన ప్రవక్తను పంపిస్తూ ఉన్నాడు. నీవు తిరిగి నా ప్రజల అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నేను నిన్ను బాగు చేయుదును,
మూడో దినం నీ యెహోవా మందిరముకి ఎక్కిపోదు, ఇక నీకు 15 సంవత్సరముల ఆయుష్ను నీకు ఇచ్చుచున్నాను. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే, ప్రియమైన దేవుని పిల్లలరా, యెషయా గారే గాని ప్రకటన చేయకపోతే ఇజ్జియా గారు ప్రార్థన చేసేవాడా? ప్రియమైన దేవుని పిల్లలరా, ఒక యెషయా గారు ప్రార్థన చేయకపోతే హిజ్కియా గారు ప్రార్థన చేసేవాడా? చెయ్యడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకని? అతనికి అపాయం ఉన్నది అని తెలియదు. అపాయం ఉన్నది అని తెలియదు. ప్రియమైన దేవుని పిల్లలారా, తెలివి లేని వాడిగా ఉండేవాడు. తెలివిని కలిగించింది వాక్యం. అదే అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యం అందుకు బోధించాలి, అందుకే ప్రకటించాలి, అందుకే మనందరము కూడా వినాలి. అయ్యా, దేవుని వాక్యం ఎందుకు బోధించాలి? వాకాలు ఇవన్నీ కూడా పెట్టి ఎందుకు వినిపించాలి అంటే, ఏ ఒక్కరి ఆశ కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుని ఆశ దేవుని సంకల్పం. దేవుని ఆశే దేవుని సంకల్పమై ఆ సంకల్పం నెరవేర్చటానికి ముందు తన సేవకులకు తెలియపరిచి, అయ్యా మీరు వెళ్ళి ప్రకటన చేయండి అని దేవుని ప్రేరేపణ ఉంటేనే ఏ ఒక్కరైనా వాక్యాన్ని బోధించగలరు. కానీ దేవుని ప్రేరేపణ లేకుండా ఏ ఒక్కరు కూడా వాక్యాన్ని బోధించలేరు. అంతేకాని అయా చూడు పెద్ద పెద్దగా వినిపిస్తున్నారు, ఇవన్నీ కూడా సాతాను ఆలోచనలు, దుష్ట ఆలోచనలు, సాతాను కలిగిస్తున్న ప్రేరేపణలు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనందరం కూడా ఆలోచనల్లోనికి వెళ్ళిపోయామంటే దుష్ట సంబంధులుగా, అపవాది సంబంధులుగా మారిపోతాం. కాబట్టి మనందరము అలాగా ఉండకూడదు. ఎలాగ ఉండాలి అంటే, వాక్యం బోధించబడుతున్నది అంటే అది దేవుని చిత్తం, దేవుని సంకల్పం, దేవుని నిర్ణయం అని మన మనసులో నిండుకొని పోవాలి. ఒక నిన్నేవే రాజే చూడు, నిన్నేవే ప్రజలు చూడు, యోనా ప్రకటించకపోతే వారు తన మనసు మార్చుకొని బూడిదలో కూర్చుకొని గోనె పుట్ట కట్టుకొని ప్రార్థన చేసేవారా? ప్రియమైన దేవుని పిల్లలారా, చేయరు. ఒక హిజ్కియా చూడు, యెషయా గారు వచ్చి దేవుని మాటను ప్రకటించకపోతే, దేవుని మాటను బోధించకపోతే, ఒక యెషయా గారు చెప్పకపోతే హిజ్కియా గారు ప్రార్థన చేసేవాడా? 15 సంవత్సరముల ఆయుష్ను దేవుని దగ్గర నుంచి అధికముగా పొందేవాడా? ప్రియమైన దేవుని పిల్లలారా, చూడు, దేవుని మాటలు ఎందుకు ప్రకటించబడుతున్నవయ్యా అంటే, మనకు రాబో విపత్తు నుంచి మనల్ని మనం కాపాడుకోవటానికి. ఇలాగ ఉంటేనో మనం దేవుని వాక్యం ఏమి తెలియజేస్తుందో తెలుసా? ప్రియమైన దేవుని పిల్లలారా, ముందు విపత్తు వస్తుంది అంటే మనకు ముప్పు వస్తుంది అని చెబుతున్నది. తర్వాత ఆ ముప్పు నుంచి కాపాడుకోవాలంటే నువ్వు ఇలాగా ఉండాలి అని చెబుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అంతేకాని ముప్పు వస్తుంది అని చెప్పి విడిచిపెట్టేది కాదు దేవుని మాట, దేవుని వాక్యం అది కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే దేవుని వాక్యం బోధించబడుతున్నది. ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని ఇష్టపడిపోవాలి. వినుచున్నప్పుడు ఏమి చెబుతున్నాడో, ఎందుకు దేవుడు ఈ మాటను వినిపిస్తున్నాడో, దీనికి ఈ ముప్పు నుంచి మనం తప్పించుకోవాలంటే ఏ మాట చెబుతాడని ఆశ కలిగి అందరూ వినాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, అందరూ విన్నప్పుడు దేవుని మాటల పట్ల మనకు ఆసక్తి కలుగుతున్నది. ప్రకటన చేయుచున్న వారి పట్ల ఏమి కలుగుతుందో తెలుసా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాట దేవుడే చెప్పిస్తున్నాడు, లేకపోతే వీరెందుకు చెబుతారన్న భావనలోనికి వెళ్ళినప్పుడు వారి మీద అసూయకు బదులు ప్రేమ కలుగుతున్నది. ఆ ప్రేమలో దేవుని మాటల పట్ల మధురముగా మారిపోయి మాటలు వినాలన్న మాధుర్యములోనికి వెళ్ళిపోతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాంటి మాధుర్యాన్ని పొందాలి అంటే మనకు దేవుడు వాక్యాన్ని తెలియపరుస్తున్నాడు అని తెలియాలి. ఒక చూడు, మనందరం కూడా దేవుడే ప్రకటింపజేయుచున్నాడన్న ఆలోచనలోనికి వెళ్ళిపోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనందరం చూడు, ఇంకా కొత్త నిబంధన గ్రంథంలోకి వెళ్ళి అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 30వ వచనం చదువుకోగలిగినట్లయితే, అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 30వ వచనం మనందరం కూడా చదువుకోగలిగినట్లయితే, చూడు ప్రియమైన దేవుని పిల్లలారా, మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి
అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 30వ దగ్గర నుంచి మనందరం కూడా చదువుకోగలిగినట్లయితే, ఇక్కడ చూడు, పౌలు శీలలను అనేక దెబ్బలు కొట్టి చెరసాలలో వేశారు. ప్రియమైన దేవుని పిల్లలారా, చెరసాలలో వేసినప్పుడు వీరు దేవునికి పాటలు పాడచ్చు, పాటలు పాడచ్చు, ప్రార్థన చేయొచ్చు అన్నప్పుడు చెరసాల పునాదులు బద్దలైపోయినాయి. చెరసాల పునాదులు అన్ని కూడా అదిరిపోయినప్పుడు చెరసాల నాయకుడు వచ్చి వీరందరూ పారిపోయారు అనుకుని కత్తె దూసి తను తాను చంపుకొని పోయినప్పుడు, అయ్యా మేము ఎక్కడికి వెళ్ళలేదు అన్నప్పుడు అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సగిలిపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి అప్పుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 30వ మనందరం కూడా చదువుకోగలిగినట్లయితే, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు వారు అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటిలో ఉన్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడు అతని ఇంట్లో ఉన్న వారందరూ బాప్తీసం పొందిరి. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలని చెరసాల నాయకుడు అడిగినప్పుడు, నువ్వందరూ కూడా ఏమి చేయుచున్నాడు? రక్షణ పొందుడి, బాప్తిసం పొందుడి అని చెప్పడానికి ముందు వారు ఏమి చేశారో తెలుసా? ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యం బోధించకపోతే రక్షణ అంటే తెలియదు చెరసాల నాయకుడికి. పౌలును శీలను వాక్యము బోధిస్తేనే కదా ప్రియమైన దేవుని పిల్లలారా. ఇక్కడ చెరసాల నాయకునికి రక్షణ అంటే ఏమిటి అని తెలిసినది. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడతాడు. అయ్యా, నీ పాపాలు పాతిపెట్టి వేయాలి అన్న, నీ పాపాలు కడిగి వేసుకోవాలి అన్న, బాప్తిసం తీసుకోవాలి, అదే రక్షణ అని ఒక చెరసాల నాయకుడికి పౌలు శీలను చెప్పకపోతే వారికి తెలిసి ఉండేది. ప్రియమైన దేవుని పిల్లలారా, చెప్పినప్పుడు వాక్యానికి విధేయుడైపోయాడు. వాక్యానికి ఏమైపోయాడో తెలుసా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఇష్టపడేవాడిగా మారిపోయాడు. వాక్యాన్ని ఆస్వాదించాడు. చెబుతున్న వారిని ప్రేమించి ఇది దేవుని మాట అనుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాగా అనుకుని చూడు ఏమైపోయాడు అంటే రక్షణలోనికి వెళ్ళిపోయాడు. ఒక చెరసాల నాయకుడు రక్షణ పొందాడు అంటే వాక్యం వినకపోతే పొందేవాడే. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే వాక్యం బోధించబడుతున్నది. మనందరం కూడా వాక్యం అందుకే వినాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యం ఎందుకు వినిపించబడుతున్నది, వాక్యం ఎందుకు బోధించబడుతున్నదో తెలుసా? ప్రియమైన దేవుని వాళ్ళరా, వాక్యం వింటేనే దేవుని మాట ఏదో తెలుస్తున్నది, ముప్పు ప్రమాదం అని తెలుస్తున్నది. ప్రమాదం నుంచి మనందరము కూడా తప్పించుకోవాలని తెలియజేసే మాటలు కూడా జీవ గ్రంథమైన పరిశుద్ధ గ్రంథములో లిఖితములుగా రాయబడి ఉన్నవి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా చూడు, ఒక నపుంసకుడు అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 30వ కూడా మనం అందరం చదువుకోగలిగినట్లయితే, అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 30వ చదువుకోగలిగినట్లయితే, చూడు ప్రియమైన దేవుని పిల్లలారా, 35వ అండి. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖములను అనుసరించి అతనికి యేసుని గురించిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అతను అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించెను. చూడు ప్రియమైన దేవుని పిల్లలారా, ఫిలిప్పు గారు ఇక్కడ వాక్యం ప్రకటిస్తేనే కదా నపుంసకుడు బాప్తిసం పొందాలన్న ఆశ కలిగినది. బాప్తిసం కలగాలని ప్రేరేపణ వచ్చి బాప్తిసం పొందినది. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యం అంత గొప్పది. ఆ వాక్యము అందుకే ప్రకటింపబడుతున్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ వాక్యము కానీ ప్రకటించకపోతే ఏ ఒక్కరు కూడా ఎందుకు బాప్తిసం పొందాలో తెలుస్తున్నదా? బాప్తిసం పొందిన వారు దేవుని మాటానుసారంగా ఏ విధంగా జీవించాలో తెలుస్తున్నదా? ప్రియమైన దేవుని పిల్లలారా, తెలీదు. ప్రియమైన దేవుని వాళ్ళ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటను ఎందుకు బోధించాలి అంటే దేవుని మాటలే దేవుని వాక్యాలుగా మారిపోతున్నవి.
కాబట్టి మనందరం కూడా ప్రియమైన దేవుని వల్ల దేవుని వాక్యాన్ని బోధిస్తున్నది. ఎందుకంటే దేవుడు మాటలు మనందరికి తెలియపరుస్తున్నది ప్రమాదములో నుంచి మనం తప్పించుకొనబడటానికి. ఒక ప్రమాదములో నుంచి ప్రతి ఒక్కరు కూడా తప్పించుకొనబడటానికి ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రమాదంలో నుంచి తప్పించుకోకపోతే ఏ ఒక్కరు కూడా దేవుని ఇష్టము లేదు. ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందాలని దేవుని ఆశ. దుష్టుడు తన దుష్టత్వం విడిచి రక్షింపబడి దేవుని ఇష్టం. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే వాక్యం చూడు ఎలాగా ఉన్నది అంటే 119వ కీర్తన 89వ వచనం అందరము కూడా చదువుకోగలిగినట్లయితే, మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి 119వ కీర్తన 89వ వచనం చూడు. ప్రియమైన దేవుని పిల్లలారా, యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది అని మనకు ప్రకటన చేయుచున్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా చూడు, నీ వాక్యము నన్ను 119వ కీర్తన 50వ వచనంలో మనకు తెలియపరుస్తున్నాడు. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. మనందరము కూడా నీ వాక్యము మనందరిని కూడా బ్రతికించుచున్నది, బాధలలో నెమ్మదినిస్తున్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎటువంటి బాధల్లో ఉన్న దేవునికి ప్రార్థన చేయాలి అని ఏది తెలియపరుస్తుంది అంటే వాక్యం తెలియపరుస్తున్నది. మన పాదములకు దీపం అవుతున్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాంటి వాక్యం వినేటప్పుడు మనము ఎలాగ ఉండాలి అంటే ఆశ కలిగి జీవించాలి, అసూయను తీసివేయాలి, హృదయములో ప్రేమను నింపుకోవాలి, ఆశ తత్వాన్ని కలిగి ఉండాలి. ఆశ మనందరినీ కూడా వాక్యం పట్ల ఇష్టలుగా మారుస్తున్నది, అయిష్టాన్ని తీసివేస్తున్నది. ఆ ఇష్టాన్ని తీసివేసినప్పుడు దేవుడు మనకు ఇష్టడుగా మారిపోతాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా చూడు, 119వ కీర్తన 9వ వచనం చదువుకోగలిగినట్లయితే, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు అంటే వాక్యమును బట్టి కదా. వాక్యం హృదయములో ఉంటే మనందరము కూడా తప్పు చేయాలి అన్నప్పుడు, పాపము చేయాలి అని ఒక ఆలోచన వచ్చినప్పుడు పాపానికి దూరముగా వెళ్ళిపోతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా 119వ కీర్తన 11వ వచనం కూడా మనం చదువుకోగలిగినట్లయితే, నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను యెహోవా, నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండనట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. హృదయములో వాక్యం ఉంటే ఏ ఒక్కరు కూడా పాపం చేయరు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి ఒక్కరి హృదయాలలో వాక్యాన్ని నింపుటికి వాక్యం బోధించబడుతున్నది. ఆ వాక్యం ప్రియమైన దేవుని పిల్లలారా మనందరం కూడా వినేవారముగా, ఆస్వాదించేవారముగా ఉండాలి. ఆ వాక్యం మనందరికి ఒక జీవితాలకు వెలుగునిస్తున్నది. మనందరికి కూడా తెలివి లేని వారికి తెలివిని కలిగిస్తున్నది. తెలివి లేని వారు నినివే ప్రజలైతే తెలివినిచ్చి ఉపవాస దినాన్ని సాధించే విధముగా చేసినది వాక్యం. ఆ వాక్యం ప్రకటించినది యోనా గారు. ప్రవక్త అయిన యోనా ప్రకటించకపోతే వారు ఆ విధముగా చేసేవారా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక ఇజ్జియా గారు చూడు, తెలివి లేకుండా ఉన్నాడు. అతనికి ప్రమాదం, ఎలా మరణించబోతున్నాడు అన్న ప్రమాదం వచ్చేసింది. ప్రియమైన దేవుని వల్ల, అయ్యా నువ్వు మరణించబోతున్నావు అని యెషయా గారి ద్వారా దేవుడు ప్రకటింపజేశాడు. ప్రకటించింది యెషయా గారు. అయినా దేవుని వాక్యం పట్ల అతడు విధేయుడై, దేవుడు చూడు ఎలాంటి తెలివినిచ్చాడంటే, దేవుని మీద తిరుగుబాటు చేయటమే తెలివి లేని తత్వం. తెలివి ఎలాంటి తెలివినిచ్చాడు అంటే ప్రార్థన చేసే తెలివినిచ్చాడు. ఆ ప్రార్థన ద్వారా అతడు చూడు తన 15 సంవత్సరాల ఆయుష్ను సంపాదించుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలను, చెరసాల నాయకుడు చూడు రక్షింపబడు అని చెప్పినప్పుడు, రక్షింపబడాలి అంటే ఏమి చేయాలి అని చెప్పాడు అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలను అని అన్నప్పుడు, వాక్యం బోధించినప్పుడు అతనికి అర్థమైపోయింది ఇది రక్షణ అని. అప్పుడు అతడు ఆ రాత్రి అతని కుటుంబం అతని ఇంటి వారందరూ కూడా బాప్తిసం పొందారు. ఫిలిప్పుకి అర్థమైంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఫిలిప్పు చెప్పిన మాటలను బట్టి, వాక్యాన్ని బట్టి, బోధించిన వాక్యానుసారాన్ని బట్టి నపుంసకుడికి అర్థమైనది రక్షణ అంటే ఫలానాని తెలియాలి అంటే
ఫిలిప్పు వాక్యం బోధించుట బట్టినే కదా ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే అందరం కూడా వాక్యం పట్ల ఎలాగా ఉండాలి అంటే వినువారుగా మాత్రమే ఉండకూడదు, వాక్యానుసారం నడుచుకోవాలి, ముందు వినాలి. ఆ వినుట వలన విశ్వాసం కలుగుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. రోమీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు రోమీయులకు ఒక పత్రికను రాస్తూ ఆ పత్రికలో 10వ అధ్యాయం 17వ వచనంలో చెబుతున్నాడండి. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు 10వ వచనంలో చెబుతున్నాడు, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చి మాట వలన కలుగును. వినుట వలన విశ్వాసం కలిగింది ప్రియమైన దేవుని పిల్లలారా. అలా అందరం కూడా వినాలి, అంతేకాని ఎందుకు వినిపిస్తుందా అని అసూయగా మనం ఆలోచించుకోకూడదు. వినుట వలన ప్రతి ఒక్కరికి కూడా విశ్వాసం కలుగుతుంది. చూడు ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక వేశ్య విన్నది, రహాబ్ అని వేశ్య దేవుని మాటలు విని విశ్వాసములోనికి వచ్చివేసి తన కుటుంబాన్ని రక్షించుకుంది ప్రియమైన దేవుని పిల్లలారా. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం మనందరము కూడా చదువుకోగలిగినట్లయితే, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం, మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రం నీరుని ఎలాగ ఆరిపోజేసెనో, యోర్దాను తీరమున అమోరీయులు 2 రాజులైన సిగోగును ఓగును మీరేమి చేసిరో, అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేసిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను. గుండెలు కరిగిపోయినవంటే దేవుడు ఆశ్చర్య కార్యాలను చూసింది. ఎర్ర సముద్రాన్ని ఎలా విధముగా పాయలు చేశాడో వినది. ఎర్ర సముద్రాన్ని ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏ విధముగా రక్షించాడో విన్నప్పుడు ఆ మాటలు వినట వలన విశ్వాసంలోనికి వచ్చివేసి తన కుటుంబాన్ని అంతటిని కూడా రక్షించుకుంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఆమె వినకపోతే విశ్వాసంలోనికి వచ్చేదా ప్రియమైన దేవుని పిల్లలారా? దేవుని వాక్యం అందుకే బోధించబడుతున్నది. దేవుని వాక్యం ఎందుకయ్యా బోధించబడుతున్నది, దేవుని వాక్యం ఎందుకు వినిపించబడుతున్నది అంటే అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యం ఎందుకు వినిపించాలి అని ఆశ కలుగుతున్నది అంటే ప్రమాదంలో నుంచి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ప్రమాదాన్ని తెలియపరుస్తున్నాడు. ప్రమాదములో తప్పించబడటానికి మనం ఏమి చేయాలో తెలియపరుస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే దేవుని వాక్యం మనందరికీ కూడా వినిపించబడుతున్నది. మనందరం కూడా అందుకే దేవుని వాక్యాన్ని వినాలి. విన్న మాటలనుసారంగా నడుచుకొని ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవానికి వెళ్ళాలని ఈ మాటలు దేవుడు దీవించును గాక. మనందరము కూడా కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందామండి. మహోన్నతుడైన మహాగణుడైన పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. నేను ఇప్పుడు వరకు నీవు మాట్లాడించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, మేమందరము కూడా నాయన వాక్యాన్ని వినే కృప మాకు దయచేయమని, అలాంటి భాగ్యాన్ని మా అందరికి దయచేసి వాక్యానుసారం నడుచుకునే కృప మాకు దయచేయమని, అదే విధముగా నాయన మేమందరము కూడా వాక్యం పట్ల ఆసక్తిగా జీవించి నిత్య జీవానికి వెళ్ళే కృప దయచేయమని అండి. ఆమేన్. యెహోవా పరలోకమందున్న యెహోవా తండ్రి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం నిత్యత్వం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.